హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందు చూస్తే అయ్యవారి గుర్రంలా ఉంది, వెనక చూస్తే సాయిబు గుర్రం లెక్క ఉందే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. రీసెంట్గా మన ఫ్లూటో స్టార్ నటించిన పోద్ది సినిమా మన అంచనాలు తారుమారు చేయకుండా అనుకున్నట్టే నాగిపోయింది. మన ట్రేడ్ పండితుల నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టాడు మన గెలాక్సీ స్టార్. మన ట్రేడ్ పండితులు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనుకున్నాడో, లేదంటే భూలోక స్టార్ స్టార్డమ్ ఇంతే అని వీళ్ళు గెస్ చేశారో తెలియదు, కానీ మొత్తానికి డే 1 అండమాన్లో ల్యాండ్ అయింది. సినిమాకైతే హిట్టాకే వచ్చింది అనే దానికంటే వాళ్ళే తెచ్చుకున్నారు అని చెప్పొచ్చు. హిట్ అని ఎవరు అనలేదు, వాళ్ళే అనుకున్నారు. మా సినిమాకి ఇంకొకరు చెప్పేది ఏందని వాళ్ళే డబ్బా కొట్టుకున్నారు. నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకున్నారు. గెలాక్సీ స్టార్కి చిడతలు వాయించారు, తబలా కొట్టారు. అవి ఇరిగిపోతే లాస్ట్కి రేకు డబ్బాతో కూడా డబ్బా కొట్టారు. హిట్ అని ప్రకటించేశారు. హిట్ అయిందని సంతాప సభ కూడా పెట్టుకున్నారు. నాగిపోయిన సినిమాలకి ఫంక్షన్ చేసుకోవడం వీళ్ళ ఫ్యామిలీ సాంప్రదాయం. అనాదిగా వస్తున్న ఆచార్యాన్ని దీనికి పాటించారు. ఎప్పట్లాగే గెలాక్సీ స్టార్కి నేషనల్ అవార్డు కావాలని డిమాండ్ కూడా చేశారు. దీనికి మాత్రం మన ట్రేడ్ పండితులు కూడా అంగీకరించారు. ఆ యాక్టింగ్ చూసి వాళ్ళు కూడా నిర్ఘాంతపోయారు. గెలాక్సీ స్టార్ అని బిడిదిచ్చినడు కోసం వెతుకుతూనే మరోవైపు ఆ యాక్టింగ్కి ఏదో ఒకటి ఇచ్చేయండి, మాంచి కొండ చీపురు, రాగి చెంబు, ఇత్తడి బిందె, చాట, పినాయిల్ డబ్బా, గిన్నెలు, డజన్ సబ్బులు, బాత్రూమ్ బ్రష్ అన్నీ ఇచ్చేయండి అని డిమాండ్ కూడా చేశారు. సినిమాలో కంటెంట్ లేనప్పుడు ఇలాంటివి డిమాండ్ చేస్తుంటారు. నేషనల్ అవార్డు వస్తుంది అంటే అంత యాక్టింగ్ ఏం చేశాడో చూద్దామని జనాలు థియేటర్కి వస్తారని వీళ్ళ పావలా ఐడియా. కానీ ఇన్ని సినిమాల్లో లేని యాక్టింగ్ దీంట్లో ఏముంటుంది అని జనాల ఫీలింగు. అందుకే వాళ్ళు ఎంత రుద్దినా కూడా జనాలు మాత్రం దేకలేదు. మండే నుంచి కలెక్షన్లే లేవు, అన్ని చోట్ల 10% ఆక్యుపెన్సీ కూడా లేదు. సినిమా చూసి ఇంటికి వెళ్ళి 4 గ్లాసుల లెమన్ జ్యూస్ తాగాల్సి వచ్చింది నీరసంతో. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఇక 10 ఏళ్ల వరకు థియేటర్ చుట్టుపక్కల కూడా తిరగరు. ఇలాంటి సినిమాను పట్టుకొని పిఆర్ టీమ్స్తో తెగ రుద్దుతున్నారు. రుద్దితే పర్లేదు, మరీ గీకుతున్నారు. ఇక పోస్టర్లకైతే కొదవే లేదు, వందలు యాడ్ చేసేది. వీళ్ళ కష్టం పగోనికి కూడా రాకూడదు. ఏదో ఒకటి చేసి ఇట్టాకైతే తెచ్చుకుంటారు, కానీ బ్రేక్ ఈవెన్ మాత్రం కావు. వీళ్ళ బాధ వర్ణించలేంది. ముందు పేక్ పోస్టర్లు వేసి ఇప్పుడు దెంగులు తింటారు. లాస్ట్కి ఫ్లాప్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు అంటారు, మళ్ళీ దెంగులు తింటారు. ఆ పోస్టర్లు ఎందుకో అర్థం కాదు. లైఫ్ టైం కలెక్షన్స్ కూడా అంత ఉండవు. ఒక 10 రోజుల గ్యాప్ తీసుకొని ఒకేసారి ఒక 500 1000 కోట్లు వేయచ్చు కదా. రీసెంట్గా 366 కోట్లు సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ ఇన్ 2026 అని ఇంకో పోస్టర్ దించారు. వేసేదే ఫేకు, అది వాళ్లకు తెలుసు, మనకు తెలుసు. కానీ అద్దు ఉండొద్దు. గూగుల్ తల్లేమో 275 కోట్లకి 10 పైసలు కూడా ఎక్కువ రాలేదు, ఇంకా వచ్చే అవకాశం కూడా లేదని తెగేసి చెప్తుంటే వీళ్ళు 366 కోట్ల పోస్టర్ దించారు. అసలుకి ఫేకుకి 80 కాంతి సంవత్సరాల దూరం ఉంది. దీనికే మనం అంతా దిక్కులు చూస్తుంటే భారీ కంబ్యాక్ అని ఇంకో రుద్దుడు ఎక్స్ట్రా. సినిమా హిట్ అవ్వకపోయినా, బ్రేక్ ఈవెన్ కాకపోయినా కంబ్యాక్, ఇండస్ట్రీ హిట్ అనడం వీళ్ళకే చెల్లింది. వాళ్ళే సినిమా బాగుందంటారు, వాళ్ళే సక్సెస్ మీట్ పెట్టుకుంటారు, వాళ్ళే ఇండస్ట్రీ హిట్ అంటారు. ఇంకెందుకు, మీరే చూసుకోండి. ఆల్రెడీ మనవంకర మారాం ప్రసాద్ అని ఒక ఆయన సంక్రాంతికి వచ్చి సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యాడు. రివ్యూలు బ్యాన్ చేశాడు, సొంత పిఆర్ టీమ్స్తో జాకీలు వేయించుకున్నాడు, ఫేక్ పోస్టర్లు దించాడు, హిట్ అని నమ్మించే ప్రయత్నం చేశాడు, కానీ ఎవడు నమ్మలేదు. ఆల్రెడీ ఆయన 420 కోట్ల పేకు పోస్టర్ దించి ఇలాగే సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసరీ ఇన్ 2026 అని డబ్బా కొట్టుకున్నాడు. వీళ్ళ దరిద్రం ఏంటంటే చివరికి బుక్ మై షోలో కూడా రేటింగ్ అండ్ రివ్యూలు బ్యాన్ చేసుకున్నారు. వీళ్ళు స్టార్లు. ఇంకా దరిద్రం ఏంటంటే వీళ్ళు పేక్ పోస్టర్స్లో కూడా పోటీ పడుతున్నారు. ఆల్రెడీ 420 కోట్ల పేకు పోస్టర్ పెద్ద నక్షత్రం దింపినప్పుడు అంతరిక్ష నక్షత్రం మళ్ళీ 366 కోట్ల పోస్టర్ దించి సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ అని ఎలా డబ్బా కొట్టుకుంటాడు? ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని కరెక్ట్ పేక్ పోస్టర్ దించవచ్చు కదా. అంటే ఇవి క్లాప్ కొట్టినప్పుడే కొట్టించి పెట్టారా? ఇప్పుడు ముందుకు పోతే మురిగిముండ, వెనక్కి పోతే ఎర్రిముండ అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇదే కరెక్ట్ అంటే మారాం ప్రసాద్ దొరికిపోతాడు, అదే కరెక్ట్ అంటే గెలాక్సీ స్టార్ ఇరుక్కుపోతాడు. సైలెంట్గా ఉంటే 2 పేక్ పోస్టర్లని ఒప్పుకున్నట్టు అవుతుంది. ఈ కట్టం పాకిస్తాన్ వాళ్ళకు కూడా రాకూడదురా నాయన. బ్రేక్ ఈవెన్ అంటే ఏందో కూడా తెలియదు పాపం వీళ్ళకి. తెలిసిందల్లా ఆ పేక్ పోస్టర్ వేసుకోవడం ఒక్కటే. ఇప్పుడు అది కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నారు అని ఆవేదన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో.
మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.